హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి సిఎంఎఫ్ బడ్స్ ప్రో టెక్ రివ్యూ. యాక్చువల్గా నేను ఎప్పుడు కూడా దేని గురించి రివ్యూ చేయలేదు. దీని గురించి మాత్రం రివ్యూ చేస్తున్నాను, ఎందుకంటే నాకు దీని మీద అంత కోపంగా ఉంది. ఇది సిఎంఎఫ్ బడ్స్ ప్రో నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఈ కేస్ అది నేను ఓపెన్ చేసేసాను. దీంతోపాటు డేటా కేబుల్ అండ్ ఇయర్ బడ్స్. ఈ కేస్ వచ్చేసి రౌండ్గా ఉంది చూడండి. ఇప్పటివరకు మన స్క్వేర్ టైప్లో కానీ వేరే టైప్లో ఉండేది. ఫస్ట్ టైం ఇది ఈ సెగ్మెంట్లో స్క్వేర్ టైప్లో ఇచ్చాడు. ఇలా ఉంది. అయితే దీన్ని ఎందుకు రివ్యూ చేయాలనుకుంటున్నాను తెలుసా? దీని సౌండ్ క్వాలిటీ దీని వరస్ట్గా ఇంకెక్కడ నేను చూడలేదు. 2359 రూపాయలు పెట్టి మనం కొనుక్కొని మనకి ఆ సౌండ్ రాకపోతే అసలు ఎలా ఉంటుందో తెలుసా? నాకు ఆ కోపంతోనే చేస్తున్నాను ఈ వీడియో. నాకైతే ఈ ప్రోడక్ట్ అస్సలు నచ్చలేదు. చూడండి, దీని మైనస్లో వచ్చేసి బిల్డ్ ఇది రౌండ్ షేప్లో ఉంది. మనం పాకెట్లో పెట్టుకున్నామంటే జస్ట్ జారిపోయే అవకాశాలు ఉన్నాయి. స్క్వేర్ టైప్లో వస్తే బాగుండు. అండ్ దీని ఫ్యూచర్స్ వచ్చేసి 45 dB mm ఇవన్నీ చెప్తున్నాడు, కానీ ఏది కూడా వర్క్ అవ్వట్లేదు. నేను ఫ్లిప్కార్ట్లో ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి 2500 ఉంది, 2499. నేను కొనేటప్పుడు 2259. నేను వచ్చేసి యూట్యూబ్లో రివ్యూస్ చెప్తాను కదా టెక్ పర్సన్స్, ఆ రివ్యూస్ అన్నీ చూసేసి నేను కొనుక్కోవడం జరిగింది. చూస్తే నాకు పెద్ద బొక్కపడింది. అస్సలు సౌండ్ క్వాలిటీ నాకు అస్సలు నచ్చలేదు. మనకి రోడ్డు మీద కొనుక్కున్న 50 రూపాయలు 100 రూపాయల ఇయర్ ఫోన్స్ చాలా ఎక్కువ క్వాలిటీ సౌండ్ వస్తే, ఇది వచ్చేసి బిలో యావరేజ్ సౌండ్ అని కూడా చెప్పలేము. అస్సలు వేస్ట్. నాకైతే నచ్చలేదు. ఇక్కడ చూసారా ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి? 6 మైకులు అన్నాడు. అండ్ IP54 వాటర్ రెసిస్టెన్స్ అన్నాడు. అంటే వాటర్ అండ్ డస్ట్ వర్షం పడినా సరే, చిన్న చినుకులు పడినా సరే కాస్తుంది. అండ్ లో ల్యాగ్ మోడ్ అంటే గేమింగ్ మోడ్. 6 మైక్స్ ఉన్నాయి. 45 dB ANC క్యాన్సిలేషన్ అన్నాడు. చూద్దాం ఇప్పుడు ANC క్యాన్సిలేషన్ కూడా ఎలా అవుతుందో ఇప్పుడే ఈ వీడియోలో నేను చూసేద్దాం. ఇంకా ఫాస్ట్ ఫైరింగ్ అని చెప్పాడు. చూస్తే ఫాస్ట్ ఫైరింగ్ బాగానే అవుతుంది. యాప్ కంట్రోలర్, టచ్ కంట్రోలర్ అన్నీ బాగానే వర్క్ అవుతున్నాయి. సాఫ్ట్వేర్ పరంగా అంతా బాగానే ఉంది. ఒక్క సౌండ్ క్వాలిటీలోనే నాకు చాలా డిసప్పాయింట్ ఇచ్చేసాడు. అండ్ ఈ ప్రోడక్ట్ కొనే ముందు రివ్యూ ఒకసారి చూడండి. రివ్యూ కాదు, ఫ్లిప్కార్ట్లో 7 days రీప్లేస్మెంటే ఉంది తప్ప రిటర్న్ పాలసీ లేదు. కొనే ముందు పక్కాగా ఒకసారి చెక్ చేసుకోండి రిటర్న్ పాలసీ ఈ ప్రోడక్ట్ కొనే ముందు. దీని ఫ్యూచర్స్ కూడా 10 mm డ్రైవ్తో వస్తాయి. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, 10 minutes ఛార్జింగ్ పెడితే 3.7 hours ప్లేబ్యాక్ టైం వస్తుంది 10 minutesకి. ఓకే. అండ్ దీన్ని రిటర్న్ చేద్దామని ఎప్పుడు నేను ట్రై చేసినా సరే టెక్ పర్సన్కి మనకి వస్తారు, వాళ్ళ చేతిలోనే ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కానీ టెక్ పర్సన్ ఒక్కడు కూడా రాలేదు. April 17 నుంచి నేను కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. ఈరోజు May 3వ తేదీ. నేను డైలీ పెడుతూనే ఉన్నాను, ఒక్క పర్సన్ కూడా రాలేదు. అసలు వరస్ట్ అనమాట టెక్నీషియన్స్. చూడండి, కళ్ళయోగ జగదీష్ అంట. ఒక్కసారి కూడా విజిట్ అవ్వలేదు నా అడ్రస్కి. ఫోన్ చేస్తున్నాడు, ఉన్నారా బాస్ అని అడుగుతున్నాడు ప్రతి ఒక్కరును. నేను ఎక్కడే ఉన్నాను రండి అని చెప్పినా సరే ఎవ్వరు కూడా విజిట్ అవ్వట్లేదు. అక్కడే క్యాన్సిల్ అయిపోతుంది. మనం కంప్లైంట్ ఇచ్చినా సరే అస్సలు తీసుకోవట్లేదు ఫ్లిప్కార్ట్లో ఈ ప్రోడక్ట్. అండ్ సౌండ్ క్వాలిటీ చాలా వరస్ట్గా ఉంది. అండ్ ఒకసారి చెక్ చేసి చూద్దాం ఇప్పుడు ANC కూడా ఎలా వర్క్ అవుతుందో. చూడండి, ఇప్పుడు కనెక్ట్ చేసి చూద్దాం యాప్. జస్ట్ ఇలా పెట్టగానే ఆల్రెడీ కనెక్ట్ అయిపోయింది, బ్లూటూత్ ఆన్ చేసి ఉండగానే. ఓకే, ఇప్పుడు యాప్ కంట్రోలర్ కూడా చెక్ చేద్దాం. నథింగ్ ఎక్స్ యాప్స్ ఇది ప్లే స్టోర్లో ఉంటుంది. నాయిస్ క్యాన్సిలేషన్ చూడండి, హై, మీడియం, ట్రాన్స్పరెంట్ ఇవన్నీ ఉన్నాయి. ట్రాన్స్పరెంట్ మోడ్లో అంటే మామూలుగా ఉంటుంది, ఆఫ్ చేసుకుంటే ఆఫ్ అయిపోద్ది. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేశాను. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేశాను కదా. ఇప్పటి వరకు ఫోన్ రికార్డింగ్ మాత్రమే విన్నారు. ఇప్పుడు స్పీకర్ రికార్డింగ్ వినండి. నాయిస్ క్యాన్సిలేషన్ ఇలాగే అవుతుంది. సౌండ్ క్వాలిటీ అయినా చేంజ్ అయిందో లేదో చూడండి. నాయిస్ క్యాన్సిలేషన్ బ్యాక్గ్రౌండ్లో ఉంది. అసలు నాకు ఈ రేటుకి, ఈ ప్రైస్కి ఈ ప్రోడక్ట్ చాలా వరస్ట్. ఇది 1000 రూపాయల కంటే తక్కువకే ఇవ్వచ్చు. అస్సలు సౌండ్ రాకపోతే మనం ఎందుకు ఇది కొనుక్కొని 2259 రూపాయలకు కొన్నాను. ప్రతి టెక్ పర్సన్స్ వావ్ హై అని చెప్పేసి థంబ్నెయిల్స్ పెట్టేసి యూట్యూబ్లల్లో
చూపిస్తే బాగోదు. ఇంకా ఆ రివ్యూస్నే చూసి నేను కొనడం జరిగింది. అస్సలు ఇంత వరస్ట్గా ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ఒక సాంగ్ విని చూద్దాం. చూసారు కదా. అయితే ఇంకా దీన్ని ఏమనాలో తెలియదు. ఇప్పటి వరకు బిలో యావరేజ్ సౌండ్ వచ్చేదల్లా ఇప్పుడు మీకు ఈ వీడియో చేసేటప్పుడు కొద్దిగా పర్లేదు అనిపించేంత సౌండ్ వస్తుంది. ఏమనుకోవాలో తెలియట్లేదు ఈ బడ్స్ గురించి. నాకైతే అస్సలు చిరాకు వస్తుంది. ఇప్పటి వరకును మీకు ఈ వీడియో చేసినంత వరకును అస్సలు సౌండ్ క్వాలిటీ చాలా లో ఉండేది. ఇప్పుడే మీకోసం చూపిద్దామని చెప్పేసి సాంగ్స్ ప్లే చేయడం జరిగింది. మరి ఈ ప్రాబ్లం సాఫ్ట్వేర్లో ఉందో తెలియదు, మరి ఏమైందో తెలియదు. కొద్దిగా యావరేజ్ సౌండ్ అనేసి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. ఒక్కసారి కొనే ముందు అయితే 1-2 సార్లు చెక్ చేసుకోండి. రిటర్న్ పాలసీ లేదు ఫ్లిప్కార్ట్లో. ఇంకా యాప్ కంట్రోలర్ కూడా చాలా బాగానే ఉన్నాయి ఫీచర్స్ వచ్చేసి. టచ్ కంట్రోలర్ కానీ, ఈ స్పీడ్ కనెక్ట్ కానీ. కాకపోతే ఆ సౌండ్ క్వాలిటీ ఒక్కటే. ఇంకా మీదేదైనా ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇది డబుల్ ట్యాప్ చేస్తే ఏం చేయాలి, సింగిల్ ట్యాప్ ఏం చేయాలి, యావరేజ్ సౌండ్ ప్రాసెస్. ఇంకా ఇప్పుడు వచ్చిన సౌండ్కి అయితే ఇప్పుడు నిన్నటి వరకు ఈరోజు మార్నింగ్ వరకు కూడా అస్సలు సౌండ్ అనేది నాకు అస్సలు నచ్చలేదు. ఏంటో ఈ వీడియో చేసినప్పుడు మాత్రం యావరేజ్ సౌండ్ వస్తుంది, అసలు బేస్ వచ్చేది కాదు. బీజిఎం మ్యూజిక్ అనేది సౌండ్స్ పెడితే అస్సలు వచ్చేది కాదు, కానీ ఇప్పుడు మాత్రం సౌండ్ బాగానే యావరేజ్గా వస్తుంది. ఇందులో ఈక్వల్స్ చూడండి, హై మీడియం ఇవన్నీ మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు మనకి ఎంత కావాలంత బేస్ అనేది. ఈ ఫీచర్స్ అన్నీ చాలా బాగానే ఉన్నాయి. ఒక్క సౌండ్ క్వాలిటీ నిన్నటి వరకు లేదు. మరి ఏమైందో తెలియదు, ఈరోజు కూడా జస్ట్ యావరేజ్ వస్తుంది. మరి హై అని చెప్పలేను, ఎంత ప్రైస్ పెట్టుకొని ఆ సౌండ్ ఫీలింగ్ అయితే రావట్లేదు. యావరేజ్ వచ్చింది సౌండ్. ఇంకా ప్లేబ్యాక్ టైం కూడా చాలా బాగానే ఉంది, బ్యాటరీ బ్యాకప్ కూడా. నేను ఆల్రెడీ ఇంక ఇది ఎవడో తీసుకోడు అని చెప్పేసి నేను వాడేయడం జరుగుతుంది. మీరు కూడా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తే కామెంట్ చేయండి. ఉంటా ఫ్రెండ్స్.